బ్యాక్ టు న్యూస్. డప్పు వాయిద్యాల హోరు, నృత్యాల జోరు మధ్య గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరేందుకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మొజంజాహి మార్కెట్ దగ్గర మా ప్రతినిధి శర్మ అక్కడ తాజా పరిస్థితిని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఓవర్ టు యు. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి హైదరాబాద్ లో ఒక వినూత్నంగా ఒక వాతావరణం కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం ఇప్పటికీ మొదలయ్యేటువంటి వినాయక నిమజ్జనం ఇప్పుడిప్పుడే కొంత క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధుల వ్యూహం ఫలించింది. ఒకవైపు అనంత పద్మనాభ స్వామి చతుర్దశి ముగియడం, అమావాస్యలోకి వచ్చిన సందర్భంలోనే దీన్ని ముగించాలని పథకం రచించారు. ఆ పథకంలో భాగంగానే ఈ వినాయక మండపాలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధాన కూడలి దగ్గర మనం ఉన్నాం. ఇది ముఖ్యమైనటువంటి కూడలి మోయింజాయి మార్కెట్. అటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ఇటు చంద్రాయన్గుట్ట, చార్మినార్ నుంచి వచ్చే విగ్రహాలు, ఇటువైపు మల్లెపల్లి, మైదీపట్నం నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం మీదుగానే హుస్సేన్ సాగర్ వైపు వెళుతూ ఉంటాయి. ప్రస్తుతం బాలాపూర్ గణేశుడు కూడా కొద్ది నిమిషాల్లోనే మోయింజాయి మార్కెట్ దగ్గరికి రాబోతున్నాడు. రాత్రి 10 గంటల తర్వాత ప్రతి ఏడు కూడా వచ్చేటువంటి బాలాపూర్ గణేశుడు ఈసారి 4 గంటల ముందుగానే ఇక్కడికి చేరుకోబోతున్నాడు. వర్షం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టిన సందర్భంలోనే చాలా మంది భక్తులు, లక్షల సంఖ్యలో భక్తులు రోడ్లపైకి వచ్చారు. ఆ గణనాథుణ్ణి, ఆ మాతృమూర్తి ఒడిలోకి సాగనంపేందుకు వాళ్ళంతా కూడా భక్తులందరూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉన్నారు. ప్రతి ఏటి కన్నా ఈ సంవత్సరం కొంత డిఫరెంట్ గా కనిపిస్తోంది కదా. భాగ్యనగరంలో భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపు మేరకు 37వ సామూహిక గణేశ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను నిరుత్సాహపరచడానికి చట్టం పేరు మీద ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని మరియు కోర్టును కూడా తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. కాలుష్యం పేరు మీద, ఎత్తు పేరు మీద దీన్ని అడ్డుకోవాలని కొన్ని కువానా శక్తులు కూడా ప్రయత్నం చేశాయి. అన్ని విఘ్నాలను అధిగమించుకొని విఘ్నేశ్వరుడు తన సత్తా నిరూపించుకొని భారతదేశంలో భారతీయులందరూ భారతమాత ముద్దు బిడ్డలుగా కులమత ప్రాంత భాషా విభేదాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ధనిక పేద భావం లేకుండా, హరిజన గిరిజన కార్మిక కర్షక విద్యార్థి మేధావి అనేటువంటి భేదభావం లేకుండా, స్త్రీ పురుష విచక్షణ లేకుండా పిల్లలు పెద్దలు వయోవృద్ధులు నృత్యం చేస్తూ గానం చేస్తూ జయ గణేశ నినాదాలతో భజన సంకీర్తనలతో అరుణోదయం నుండి కదిలి వచ్చారు, తరలి వచ్చారు. వారికందరికి కూడా భాగ్యనగర గణేశోత్సవ సమితి స్వాగతం పలుకుతుంది. ప్రభుత్వ విభాగాలు అన్ని సహకరించినా సహకరించకపోయినా విఘ్నేశ్వరుడు వరుణదేవుని కరుణ కటాక్షాలతో భాగ్యనగరాన్ని స్వచ్ఛ భారత్గా, స్వచ్ఛ భాగ్యనగరంగా తీర్చిదిద్దుకొని తన యొక్క సామూహిక నిమజ్జన శోభాయాత్రను నిరాఘాటంగా నిర్విఘ్నంగా భక్తులందరినీ సమీకరించుకొని కదలి వస్తున్నాడు. ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఈ జాతి ఔన్నత్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని, కులమత ప్రాంత భాషా విభేదాలు లేని జాతీయ ఐక్యతను కాపాడుకోవాలని, అంతేకాదు నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా వీధి బాగుపడాలి, నా పట్టణం బాగుపడాలి, నా రాష్ట్రం బాగుపడాలి, నా దేశం బాగుపడాలి, సర్వే జన సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ అనేటువంటి సందేశాన్ని, వసుదైక కుటుంబకం అనే సందేశాన్ని, ధర్మో రక్షతి రక్షిత అనే సందేశాన్ని ఈ గణేశ ఉత్సవాల ద్వారా ప్రపంచంలో నా భూతో నా భవిష్యతి, ఆకాశం వర్షించిందా భూమి ఈనిందా అనేటువంటి అనుభూతి కలగజేసేలాగా వచ్చిన గణేశుని భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. 1,50,000 గణపతులు, 50 లక్షల పైన భక్తులు ఈ రోజు హర్షోల్లాసంతో భజన సంకీర్తనలతో, నృత్య గానాలతో, డప్పు వాయిద్యాలతో, మేళ తాళాలతో, విభిన్న భంగిమలతో విఘ్నేశ్వరుని అలంకరించుకొని వచ్చినటువంటి భక్తులకు భాగ్యనగర గణేశోత్సవ సమితి అభినందనలు తెలుపుతున్నది. ఇక్కడ బద్దం బాలరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఈ వేదిక ద్వారా ఇక్కడ వచ్చేటువంటి మండపాలన్నింటికి కూడా స్వాగతం పలుకుతూ, సుస్వాగతం పలుకుతూ నిమజ్జనం సాగర తీరానికి వెళ్లేటువంటి వాహనాలకు, భక్తులకు ఆయన అభినందనలు తెలియజేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ వాతావరణం? ఈ రోజు భారీ వర్షం కురిసినా కూడా
అసలు మీరు అన్నట్టు బాలాపూర్లో ఉదయమే 5 గంటలకు వాళ్ళ యొక్క గ్రామంలో ఊరేగింపు చేసిన తర్వాత నిమజ్జనానికి తరలి వచ్చిన కేశవగురి నుంచి అలియాబాదు, షాదిబండ, చార్మినారు, మోజంజా మార్కెట్ దగ్గరికి తొందరలోనే వస్తుందనే విషయము మీరే తెలిసారు. అంటే ఇవాళ భక్తులు ఎంతో శ్రద్ధాభక్తితోని సమయానుకూలంగా ఏమాత్రం కూడా మరి వెనుకం చేయకుండా, భారీ వర్షం ఉన్నా లెక్క చేయకుండా వాళ్ళు భక్తితోనే రావడం అనేది జరుగుతుంది. అయితే మొత్తం పైన ఇక్కడ భాగ్యనగర గణేశోత్సవ సమితి మొదటి నుంచి కూడా ఉదయం 6 గంటలకే బయలుదేరమని చెప్తున్నాం. నిమజ్జనం అర్ధరాత్రి 12 అయినా రేపటి ఉదయం వరకైనా కొనసాగించవచ్చు, కానీ అర్ధరాత్రి 12 లోపనే చేరాలనేటువంటి మా యొక్క విజ్ఞప్తి. ఆ విజ్ఞప్తిని అనుసరించుకొని అదే రకంగా పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా అదే రిక్వెస్ట్ చేసిండు, ఉదయం 6 గంటలకు వెళ్ళండి, మధ్యరాత్రి 12 వరకు చేరమని. అయితే ఆ రకంగా భక్తులకు కూడా ఒక ఉత్తేజం కలిగి ఆ భక్తులకు కూడా తప్పకుండా మనం రావాలని, ముఖ్యంగా భారీ వర్షం కురుస్తుంది కాబట్టి ఎంత తొందరగా మనము ఏదైతే మనకు బాలాపూరు, కేశవగిరి, మరి శాలిబండ, మరి మనకున్నటువంటి జగదంబ మాత, భాగ్యలక్ష్మి, చార్మినార్ కానీ, ఈ మోజంజామెట్కు వినాయక్ చౌక్ కానీ, వినాయక్ సాగర్ కానీ, హుస్సేన్ సాగర్ కానీ ఈ రకంగా లక్షలాది మంది తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అయితే భాగ్యనగర గణేశోత్సవ సమితి మొదలు తలపెట్టింది ఏంటంటే ఐక్యత కొనసాగించాలి. ఇందులో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనము సామూహిక నిమజ్జనం జరగాలి. ఎందుకు జరగాలంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యము పరిపాలనలో ఉన్న రోజుల్లో బాలగంగాధర తిలక్ గారు 33 కోట్ల దేవతలకే అగ్రగణ్యుడైనటువంటి గణపతి పూజ చేస్తే, నవరాత్రి ఉత్సవాలు జరిపితేనే హిందువులో ఒక దేశభక్తి, జాతీయ భావాలు కలుగుతాయి కాబట్టి ఈ ఉత్సవాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజుని ఈ రోజు దాకా కూడా దేశం మొత్తంలో జరుపుకుంటున్నాం. మేము 1980లో ఇది ప్రారంభించడం జరిగింది. 80 కంటే మొదలు పాతపట్నంలో విఘ్నేశ్వరుడు ఊరేగింపులు చేయాలంటే మేము భయపడేవాళ్ళం. విఘ్నేశ్వరుని కందిటం చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, చెప్పులు వేసేవాళ్ళు. సాధు సంతులు ఎవరైతే మరి సందేశం వేయడానికి వస్తే వాళ్ళపైన చెప్పులు, రాళ్ళు వదిలేవారు. ఎటువంటిది కాకుండా, అగాత్యాలు జరగకుండా ఒక సంఘటన శక్తి ఏ రకంగానైతే స్వరాజ్యమే ఒక జన్మ హక్కుగా భావిస్తే, స్వధర్మమే ఒక జన్మ హక్కుగా భావించి భాగ్యనగర గణేశోత్సవ సమితి ఈ యొక్క నిమజ్జన ఉత్సవాన్ని సామూహికంగా జరపాలనే ఉద్దేశం చేత 36 సంవత్సరాలు ప్రజలు, అధికారాలు, ఏ పార్టీ వచ్చినా అధికారాలు ఈనాడు సహకరిస్తూ వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఉత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి, గవర్నర్ గారు రావాలి. కానీ మన యొక్క పక్క రాష్ట్రము బాలగంగాధర తిలక్ చూపిన బాటలో పూణే, బొంబాయిలో అక్కడ గవర్నర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతారు నిమజ్జన కార్యక్రమం. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి తెలుపుతలేడు. గతంలో ఉన్నటువంటి 80లో ప్రారంభించిన ఒకరిద్దరు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి లాంటి వ్యక్తి, మరి అంజయ్ లాంటి ఒక వ్యక్తే స్వాగతం చెప్పింది. మిగతా ముఖ్యమంత్రులు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖర్ గారు గౌరవ ముఖ్యమంత్రి మరి ఈ గణేష్ ఉత్సవాలకు స్వాగతం సుస్వాగతం తెలపాలనేది నేను ప్రజల తరపున ఉత్సాహతోన వారిని కోరుతున్నాను. చూశారు కదా, గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి అత్యంత వైభవంగా జరిగినటువంటి వినాయక పూజలను తల్లి ఒడిలోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం త్వరగా జరుగుతుంది. మరి కాసేపట్లోనే బాలాపూర్ గణేశుడు కూడా ఇక్కడికి రాబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.